రాత్రి కంటైనర్ వస్తే మొత్తం నీట్గా చేసి చాయ్ మండి అని ఒకటి పెట్టి ఏం పెడదామని ఇటు వచ్చాము. ఇటు వస్తే మొత్తం శారదా నర్సింగ్ కాలేజ్ వల్ల ఆక్స్ఫర్డ్ కింద పెట్టి చెయ్యి. కింద స్టాంపులు ఓపెన్ మళ్ళా నా డాక్యుమెంట్ హౌస్పేటలో ఫేక్ డాక్యుమెంట్కు సంబంధించిన స్థలం ఫోటో. ఈ స్థలం ఫోటో అటు మూల ఉన్నది. ఇటు వచ్చి మాకు 6 గదులు ఉంది 7 గదులు ఉందని ఫస్ట్ కాడి నుంచి తలబాగా పెట్టుకుంటున్నాడు. సరే శ్రీపతి పేరయ్య నిన్న యూట్యూబ్లో తాడికొండ మురళీకృష్ణ ఎల్పి అనే వ్యక్తి మా ల్యాండ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి వివరం ఇవ్వడానికి మా మీడియా మిత్రుల ముందుకు వచ్చాను. గతంలో 1952లో శ్రీపతి స్వామి అనే అతనికి 2 కొడుకులు భాగ పంపిణీలో చెరో 46 సెంట్లు రాశాడు. అది అందరికీ తెలిసిందే, కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 92 సెంట్లు భూమిని ఎకరం 8 సెంట్లు 92 సెంట్లు పోతే 16 సెంట్లు భూమి ఉంటుంది. ఆ భూమి కోసము ఇంకొన్ని ల్యాండ్లు ఫేక్ జరిగినాయని వీళ్ళు 1982లో కోర్టుకు వెళ్ళారు. 85లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది చాలలేదని ఈ ల్యాండ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా కింద కోర్టు తీర్మానాన్ని బలపరిచింది. హైకోర్టులో 3 డాక్యుమెంట్లు రద్దుపడి ఉన్నాయి. శాసమ్మ, అమరా వెంకటేశ్వర్లు, ఇంకోటి వచ్చి పూర్ణయ్య అనే వ్యక్తులు రద్దుపరుస్తూతో పాటు వీళ్ళకున్న ఎకరం 8 సెంట్లు 112/1లో ఎకరం 8 సెంట్లో 92 సెంట్లు పోగా 16 సెంట్లు భూమి వాళ్ళ తండ్రి గారిది మాకు పర్చేజ్ చేశారు. నేను పర్చేజ్ చేశాను. ఆ పర్చేజ్ చేసిన తర్వాత మురళి అనే వ్యక్తి దగ్గరుండి నాకు వాళ్ళతో మాట్లాడి కొనిచ్చింది. తర్వాత ఈ బౌండరీస్ ఇవన్నీ గిరివేలన్నీ కూడా మురళి అనే వ్యక్తి, ఎల్ఐసి సీను అనే వ్యక్తుల దగ్గరుండి నా చేత పెద్దారెడ్డి వాళ్ళ భార్య రేఖ అనే ఆమెకి అమ్మిచ్చారు 2023లో. ఆ 2023లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము అప్పుడు బౌండరీస్ అడుగుతూ ఉంటే మురళి చేయించారని ఆ పెద్దరెడ్డి భార్య ఈరోజు కూడా చెబుతున్నారు. ఆ రోజు నా వాటాకి రావాల్సిన అగ్రిమెంట్ తాలూకు డబ్బులు 12 లక్షలు మొన్న నేను చెల్లించి ఈ ల్యాండ్ వేరే శారద అనే ఆమెకి మేము డిస్పోజ్ చేసాం. పేరయ్య ఉంటే మేము ల్యాండ్లోకి రాము, శారద ఉంటే మేము ల్యాండ్లోకి వస్తామని రాత్రిపూట వాళ్ళ బామ్మద్ది వాళ్ళ బావ అందరు కలిసి రాత్రిపూట గోడ పగలగొట్టి పొక్లైనర్ పెట్టి కాఫీ షాప్ అని పెట్టి ల్యాండ్ని అన్యాకాంతం చేసి రోడ్డులు పగలగొట్టి కాలువ మీద ఉన్న పైపులు పగలగొట్టేసి వెళ్ళినారు. సిట్లో ఉందని మురళి చెబుతున్నాయి. సిట్లో ఉన్న ఆస్తి నువ్వు ఎట్లా అగ్రిమెంట్ చేయించావు పెద్దారెడ్డి గారికి వాళ్ళ భార్యకి? మా ల్యాండ్లు కాడ నువ్వు బంగారెడ్డి వాళ్ళకి 112/1లో భూమి మేమిస్తే నువ్వు బోకరేజ్ చేసి బంగారెడ్డికి ఇదే ల్యాండ్ ఎట్లా అమ్మిచ్చావు 112/1? అరుణారెడ్డి గారి పక్కన డయాబెటిక్ హాస్పిటల్ అరుణారెడ్డి గారికి 112/1లో 120 గదులు మా దగ్గర నుంచే మా చేతే రిజిస్టర్ చేయించావుగా, నువ్వేగా బోకరు.
అమర్నాథ్ రెడ్డి ఈరోజు బిల్డింగ్ కట్టుకున్న అతను 112/3 మా ల్యాండు నువ్వు బోకరేజ్ చేసి అమర్నాథ్ రెడ్డికి ఎట్టా ఇచ్చావు? సిట్టు అని నువ్వు అంటున్నావు. సిట్టులో ఉంటే సిట్టులో కేసు పెట్టిన వాళ్ళు వచ్చి అడ్డుపడాలి. మా మీద ఎవడన్నా సిట్లో కేసు పెడితే పలానా ల్యాండ్ ఇది మాదండి సిట్లో ఉందని వచ్చి అడ్డుపడాలి. నువ్వు దొంగ రిజిస్టర్లు బయట ఊర్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వస్తే తెలియదా ప్రజలకి డాక్యుమెంట్ ఎట్టా ఉండిద్దో? హైదరాబాద్లో ఉన్న అతను గూడూరు వచ్చి నీకు రిజిస్టర్ హౌస్పేటలో చేస్తాడా? లేకపోతే బాగలేని మనిషికి విజయవాడలో వచ్చి చేస్తాడా? అందరు ప్రజలకు తెలియదా? నువ్వు గతంలో ఆర్టీఓ ఆఫీసులో ఫోటో షాట్ పెట్టుకొని బతికేవాడు 2019లో. ఆర్టీఓ ఆఫీసులో నువ్వు ఫేక్ లైసెన్సులు పెడితే అరెస్ట్ వారెంట్ నీకు చేసిలా? గోపాలనగర్లో నువ్వు అప్పులు చేసి పారిపోతే ఆడవాళ్ళ కొట్ల కోర్టులో నీకు కోర్టులో ఎన్ఐఆర్టీ కేసులు నీ నడవట్లా? ఎవరి దొంగ ఎవరి భూములు దొంగ అంటావు నువ్వు పెద్దారెడ్డికి చేసి పెద్దారెడ్డి దగ్గరికి మా డాక్యుమెంట్లు ఆన్లైన్ చేస్తానని తీసుకెళ్ళి ఇంతవరకు నువ్వు పెద్దారెడ్డికి చేర్చలా. మేము డబ్బు కట్టాము. మీరు మా ల్యాండ్లు కాడకు వచ్చి మేము అమ్మిన తర్వాత ఆ శారదా అనే ఆమె ఆడకూతురని మీరు నువ్వు బామ్మద్ది ఆమె మీద చేయి చేసుకున్న మాట అబద్ధమా? ఇక్కడ మీడియా మిత్రులందరికీ తెలుసు నిన్న ఏం జరిగిందో. నువ్వు ఏం చెప్పావో తెలుసు. నీవు అసలు 2019 క్రితం ఫోటో షాట్ ఓడివి. నువ్వు ఫేక్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉండేవి కూడా నాకు తెలుసు. నేను ఇప్పుడు దాకా నేను మంచిగా చెప్పాను, నువ్వు వినలా. అగ్రహారం రోడ్లో 33 సెంట్లు గవర్నమెంట్ భూమిని నువ్వు తాతల ఆస్తాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ చేయడం కోసం తిరగట్లా. పోస్టల్ కాలనీలో ఒక బ్రాహ్మణుడి ప్లాటు 96 గదులు ప్లాటుని నువ్వు అటుంది ఇటుందని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. అబద్ధమా? నువ్వు ఎక్కడెక్కడ ప్లాట్లు కొని ఎక్కడెక్కడ ఎవరు బినామీల మీద పెట్టావో అన్నీ తెలుసు. నువ్వు అగ్రిమెంట్ చేయించుకునేటప్పుడు చాలా ఆసక్తిగా ఉంటావు. అగ్రిమెంట్ అమ్ముడు పోతే నీ ఫ్రెండ్స్ దగ్గర భాగాలు తీసుకొని వెళ్తావు. అగ్రిమెంట్ మీద అమ్ముడు పోలేదంటే నువ్వు నాకు సంబంధం లేదని అగ్రిమెంట్ చేసినోడు మొహాన్ని పడేసి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎల్ఐసి సీన్లు మీరు చేసిన ఒంగోలు టౌన్లో ఈ రోడ్లో బోకర్లు మొత్తం చెబుతారు. ఈ పెళ్ళూరు రోడ్లో కానీ చెరుకుంపాలెం రోడ్లో కానీ అగ్రహారం రోడ్లో కానీ మంగమూడి డొంకలో కానీ నువ్వు ఏడాడ ఎన్ని డాక్యుమెంట్లు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్లు చేసావో తెలియదా నీకు? మా ఇంటి పేరు ఆస్తుల కాడకొచ్చి మమ్మల్ని మీద దుష్పాషణలు చెబుతావా నువ్వు? మా ఆస్తులు ఎంత ఉండేవో ఒంగోలు చుట్టుపక్కల మొత్తం శ్రీపతి వాళ్ళ ఆస్తులు ఎంతమంది ఆక్రమించారో తెలియదా మీకు? మీరు గమ్ముగుండండి, మీరు మాతో కలిస్తే మనం అన్నీ అమ్ముకోవచ్చని నువ్వు నాతో అనలా? మురళి, నోరుందని కాదు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకున్నావని కాదు. నువ్వు నిన్న సిఐ గారు పిలిస్తే వెళ్ళినప్పుడు నాకు బాగలేదండి నేను హైదరాబాద్ వెళ్ళి 15వ తారీఖు వస్తానన్నావు. ఇవాళ నువ్వు ఒంగోలులో తిరుగుతున్నావు. ఏంది ఇది? ల్యాండ్లు అనుకుంటున్నారా? ఇట్లాంటి ల్యాండ్లు కాడ కదా మీరు ఒక ఆడకూతుర్ని బావమద్దులు కలిసి చేయి చేసుకుంటారా? ఎవరు అడిగేవాళ్ళు లేరని నేను అమ్మిన తర్వాత నేను రాకూడదు ల్యాండ్లకు. అయినా నువ్వు ఒక ఆడకూతుర్ని గోడ పగల కొడతాం తప్పు. అర్ధరాత్రుల పూట నువ్వు నీ ఫ్రెండ్స్ అందరు కలిసి వైస్ ఫైడ్ అనే బైపాస్ రోడ్లో టీ కొట్టు కాడ రోజు తెల్లవారుదాం 3 గంటల దాకా నువ్వు నీ బామ్మద్ది నీ ఫ్రెండ్స్ ఏమేం చేస్తారో ఈ రోడ్డు వాళ్ళు మొత్తానికి తెలుసు. రాత్రుల పూట నువ్వు ఎవడన్నా నచ్చపోతే ల్యాండ్ అమ్మపోతే వాళ్ళ గోడలు పడేపిస్తున్నారా లేదా? మీరు ల్యాండ్లు సర్వే రాళ్ళు తీసేస్తున్నారా లేదా? మురళి, ఇప్పుడైనా మారి నువ్వు 5 సెంట్లు భూమి 8 సెంట్లు భూమి వాళ్ళు ఆక్రమించిన వాళ్ళవి శ్రీపాద సుబ్బారావు తులసి కుమార్ ఆస్తి ఆక్రమించావు. వాళ్ళ అగ్రిమెంట్లు చేపించింది నువ్వే. పెద్దిరెడ్డికి వాళ్ళ చేత 12 లక్షలు ఇప్పించింది నువ్వే. ఎల్ఐసినే ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి నువ్వు మీ బామ్మద్ది అర్ధరాత్రి పూట తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడూ లేనిది కంటైనర్ ఎక్కడ కొన్నావో తీశారు బయటికి. నువ్వు యువనపాలెం పిల్లకాయలకి డబ్బులు ఇస్తానా అని చూపించి నువ్వు చేసింది వాళ్ళని కూడా పోలీసులు అతితో ఇవాళ రేపో తీసుకెళ్ళి విచారణ చేస్తారు. నువ్వు హైదరాబాద్ పోయాని చెప్పు ఒంగోలులో తిరిగితే ఏమన్నా సరిపోద్దా? నువ్వు నీ బామ్మద్ది ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా, చెప్పొచ్చో చెప్పకూడదు. ఇతను బామ్మద్ది రిమ్స్ ఆసుపత్రిలో ఎలక్షన్ ముందు మన జనార్దన్ గారు పరామర్శించడానికి పోతే వాళ్ళని కొడతానికి వెళ్ళి కర్రలు తీసుకొని వెళ్ళి మీరు వీడియో క్లిప్పింగ్లో ఉన్నారా లేదా? జనార్దన్ డోరు ముందే నువ్వు నీ బామ్మద్ది కర్రలు పట్టుకున్న వీడియో క్లిప్పింగ్ నేను పెడుతున్నా ఇప్పుడు మీడియా మిత్రులకి అందరికీ తెలుసు. నీది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో మొత్తం
శ్రీపాద వాళ్ళ ఆస్తులు ఎన్ని ఆక్రమించారో ఎవరు ఆక్రమించారో అందరికీ తెలుసు. దాంట్లో నువ్వు ఒక నెంబర్వి. మొత్తం మీ 5 ట్యూబ్లు శ్రీపాద వాళ్ళ ఎవరు లేరు, వాళ్ళ తండ్రులు తన చిన్న వయసులోనే చనిపోయారని మీరు ఆక్రమించి అమ్ముకున్నారు. ముఖ్యంగా డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, బయట ఊర్ల వాళ్ళకి, ప్లాట్లు కొనే వాళ్ళకి ముఖ్యంగా నేను తెలియపరిచేది ఏందనగా, అయ్యా వీళ్ళు మొత్తం 5 ట్రూప్, ఈ మురళి, తాటికొండ మురళి ఎలియాస్ పప్పి అనే వ్యక్తి, ఎల్ఐసి సీను, వీళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ పేర్లు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు నేను చెబుతాను. వీళ్ళు 5 దారుల్లో ఉంటారు. ఇది మేము కొన్నాం, అది మేము కొన్నాం అంటారు. మీ ఆస్తులు కూడా వాళ్ళు కొన్నామనే చెబుతారు. కానీ ఒక్క కాగితం ఉండదు, ఒక పెన్ను ఉండదు. మీరు కాగితాలు ఇస్తే ఆ కాగితాలు బయట ఊరు వెళ్ళిపోయి దానికి సంబంధించిన ఇంటి పేరు వీళ్ళు వెళ్ళి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అమెరికా నుంచి వచ్చింది అన్నాడు. అమెరికా నుంచి వస్తే ఈ గేట్లు ఇవన్నీ ఉంటే నువ్వు రాత్రులు పూట పగలగొట్టాల్సిన అవసరం ఏంది? వాళ్ళని పెట్టుకొని పగలే నువ్వు నీ ల్యాండ్ తీసుకోవచ్చుగా. అమెరికా నుంచి వచ్చి నీకు రిజిస్ట్రేషన్ వాళ్ళు ల్యాండ్ అప్పు చెప్తారు కదా. నీకు ఒక సర్వే రిపోర్ట్ లేదు. గ్రీవెన్స్ సెల్లో నువ్వు 3 సార్లు పెట్టావు. గ్రీవెన్స్ సెల్లో 3 సార్లు నీకు సర్వేర్లు పిలిచి మా దాయాదులను అడిగితే వాళ్ళకెట్టా చెందిద్దండి, ఇదిగోండి మాకు కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్. నువ్వు కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్నే ఫేక్ అని చెబుతున్నావు. మరి ఒరిజినాలిటీ ఏంది? మరి ఏది చూసి నువ్వు పెద్దరెడ్డి వాళ్ళకి మా ల్యాండ్ అమ్మించావు? ఏమి చూపించి మా పెద్దరెడ్డి వాళ్ళకి మా ల్యాండ్ అమ్మించావు? ప్రత్యక్ష సాక్ష్యం పెద్దరెడ్డి గారే. ఎక్కడికి రమ్మన్నా వచ్చి చెబుతామండి. పేరయ్య గారు మీరు పిలవండి, మాకు అమ్మించింది మురళి ఎల్ఐసి సీనే, నాకు తెలియదండి అని చెప్పి మీ భూమి ఆక్రమించినాము. మేము భూములు ఆక్రమించే వాళ్ళం కాదు. నాకు పెద్దరెడ్డి, మురళి, తాటికొండ మురళి, ఎలియాస్ పప్పి అనే వ్యక్తులే నాకు ఇట్లా చేశారు. నువ్వు రాత్రి పిల్లల్ని పెట్టుకొని చదువుకున్న పిల్లల్ని పెట్టి నువ్వు చేపించింది తప్పు కాదు. గోళ్ళ పగలగొట్టేది ఎందుకు? నీకు హక్కు ఉంటే అమెరికా నుంచి రిజిస్టర్ చేశారంటున్నావు, నువ్వు తీసారా వాళ్ళని? పెట్టు సర్వే. నీకు సర్వే రిపోర్ట్లో కూడా ఏమొచ్చింది? రిజెక్ట్ వచ్చింది 3 సార్లు. 3 సార్లు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళావు. నీకు ఒంగోలు ఎంఆర్ఓ ఆఫీసు సర్వేరు, మున్సిపాలిటీ సర్వేరు ఏమన్నాడు? మిమ్మల్ని ఏమన్నాడు? వాళ్ళ ల్యాండ్లో మీకు ఎట్టా వస్తుందయ్యా? ఉత్తరాన నువ్వు నీ బావ ఆక్రమించింది సర్వే చేసి మార్కు కూడా వేశారు. అది మీ బావ ఆక్రమించాడు, నాకు పెళ్లి చేశాడు, మా బావ ఆక్రమించాడు, నేను పోకూడదు, నాకు ఇటే ఇవ్వండి అంటే నీకు 6 అడుగుల స్థలం ఇస్తే ఇది మంచి భూమి, 6 అడుగుల స్థలం ఇవ్వకపోతే ఇది దొంగ భూమి అంటే నువ్వు అగ్రిమెంట్ చేసి అమ్మేటప్పుడు ఇది మంచి భూమి. అది పద్ధతిగా ఉండి ఉంటావా ఉండు. ఇది ఇంతటితో పోయేది కాదు. నువ్వు చేసింది చాలా తప్పు. ఫేక్ రిజిస్ట్రేషన్ పుట్టకొచ్చింది కాక, గ్రీవెన్సల్లో పెట్టింది కాక, గోళ్ల పగలగొట్టి చాలా పెద్ద తప్పు చేశారు. అంతకన్నా పెద్ద తప్పు ఒక మహిళల మీద రాత్రి నిన్న మధ్యాహ్నం నువ్వు నీ బామ్మద్ది కలిసి చేసుకున్నారు. వాళ్ళు ఏమి ఊరికనే ఉండరు. ల్యాండ్లు కొన్నవాళ్ళు అన్నీ జరుగుతాయి. పోలీస్ స్టేషన్కి పిలిస్తే నువ్వు నాకు బాగలేదని నువ్వు వెళ్ళిపోతావు. ఇవన్నీ వాళ్ళు ఏమి వదిలిపెట్టరు. మేము మిమ్మల్ని వదిలిపెట్టం. మా ల్యాండ్స్ జోలికి రాకూడదు. నువ్వు ఆక్రమించిన ప్రమీళ అనేది 5 సెంట్లు, శ్రీపతి తులసి అనే అతను 8 సెంట్లు ల్యాండ్ని అప్పు చెప్పి మిగిలిన ల్యాండు శ్రీపాతి వెంకయ్య కుమారుడు శ్రీపాతి సుబ్బారావు గారు ఇంకా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళావు. ఏం చెప్పాడు తెలుసు? పద్ధతిగా వచ్చి పెద్దల మనుషులు పెట్టి కాగితాలు చేయి. ఇన్నాళ్ళు నువ్వు ఆగావు. ఎందుకు ఆగావు? రిజిస్ట్రేషన్ చేసుకొని పగలగొట్టచ్చు కదా. ఈరోజు ఆడకూతురని ఆడవాళ్ళని వచ్చి రాత్రులు కూడా పగలగొడతావా? జాగ్రత్త.